అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రాజేష్ మహాసేన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మారిపోయాడు. ఇది వరకు క్రిస్టియన్స్ గురించి దళితుల గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు క్రిస్టియన్స్కి దళితులకి వ్యతిరేకంగా ఆ భావజాలకు వ్యతిరేకంగా మారిపోయాడు అని చెప్పి కొంతమంది అంటున్నారండి. అయితే వాళ్ళు అంటున్న మారిపోవడం వేరు, నేను అంటున్న మారడం వేరు. ఎస్, నేను మారాను. మారడానికి మారిపోవడానికి ఉన్న తేడా ఏంటో ఈ వీడియో చివరి చెప్తాను. ఇప్పుడు చాలామంది అనేది ఏంటండి, అంబేద్కరిజం పేరుతో కొంతమంది చేస్తున్న పోరాటానికి రాజేష్ మహాసేన సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. దళితయిజం పేరుతో చేస్తున్న పోరాటాలకు సపోర్ట్ చేయట్లేదు, క్రిస్టియనిజం పేరుతో చేస్తున్న పోరాటాలకు సపోర్ట్ చేయట్లేదు. అందుకే మొన్న దళిత క్రైస్తవ సభ పెట్టిన జాడ శ్రవణ్కి అలాగే రవణ్కి ఇతను సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నాడు అంటున్నారు. నాకు తెలియగలుగుతానండి, ఒక చిన్న వాస్తవాన్ని మీ అందరికీ ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. టెర్రరిజానికి మనం సపోర్ట్ చేస్తామా, లేదా ఎక్స్ట్రీమిజానికి? అంటే కొంతమంది జై శ్రీరామ్ అంటూ దాడులు చేస్తూ ఉంటారు, మనమే చాలాసార్లు వ్యతిరేకించాం. అలాగే క్యాస్టిజానికి మనం సపోర్ట్ చేస్తామా? అంటే కులం, మేము పెద్ద కులం, మీరు చిన్న కులం, మీరు అనగాని కులం, మీరు అంటరాని కులాలు అనే క్యాస్టిజానికి కూడా మనం సపోర్ట్ చేయం. అయితే మీరు అడగొచ్చు, ఏమంటే ఇక్కడ అంబేద్కర్ పేరుతో జరిగే పోరాటానికి, యేసుప్రభు పేరుతో జరిగే పోరాటానికి, అలాగే టెర్రరిజానికి, క్యాస్టిజానికి దానికి ఏంటి మీరు ఇద్దరు రెండింటికి లింక్ పెడుతున్నారు అనొచ్చు. ఇక్కడే ఉందండి అసలైన పాయింట్. టెర్రరిజం కొద్దిమంది ముస్లింలు ఏ పేరుతో చేస్తారు? వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుని చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచాన్ని అల్లా రాజ్యంగా సృష్టిస్తాం అంటారు కొద్దిమంది. చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉంటే 50 దేశాలు ముస్లిం దేశాలు ఉంటే కేవలం 2-3 దేశాలు మాత్రమే ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తాయి. కానీ బ్యాడ్ నేమ్ మాత్రం మొత్తం ముస్లిం కమ్యూనిటీకి వస్తుంది. అలాగే ఎక్స్ట్రీమిజం, ఎవరైతే జై శ్రీరామ్ పేరుతో దాడులు చేస్తూ ఉంటారో హిందువులందరూ అలాగేం చేయరు. కానీ కొద్దిమంది అలా చేయడం ద్వారా అది ఆ హిందూ మతానికి కూడా ఒక్కొక్క పరిస్థితిలో చెడ్డ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు జై శ్రీరామ్ అని దేవుడి పేరు చెప్పి చేస్తారు ఆ దాడి. ఇది ఎక్స్ట్రీమిజంలో కూడా. ఈ క్యాస్టిజం అంటే మనుధర్మశాస్త్రం అంటే మత గ్రంథం చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం కదా. అంటే వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఆ కొద్దిమంది ఎవరైతే ముస్లింల్లోనూ లేకపోతే హిందువుల్లోనూ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవుడి పేరు చెప్పే చేస్తారు. దాన్ని మనం తప్పు అంటాం కదా. దాన్ని మనం తప్పు అన్నప్పుడు ఈవేళ అంబేద్కర్ గారి పేరు చెప్పి అగ్రకులాల మీద దాడి చేయడం, అగ్రకులాల మీద విషం కక్కటం, హిందూ మతం మీద విషం కక్కటం కూడా దాదాపు అలాంటిదే అండి. అలాగే క్రిస్టియానిటీ పేరు చెప్పి ఇతర మతాల మీద విష ప్రచారం చేయడం, లేకపోతే మేము ఊచకోత కోస్తాం, మేము దాడులు చేస్తాం అనే స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా దాదాపు అలాంటిదే కదా. మనం చెప్పుకోవడం అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడం యేసుప్రభు పేరు చెప్తాం, కానీ మనం చేసే పనులు ఏంటి? ఖచ్చితంగా ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి కదా. అందుకనే వ్యతిరేకిస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక కులం పేరుతోనో మతం పేరుతోనో లేకపోతే అంబేద్కర్ పేరుతోనో ఒకడు ఎవరైనా వచ్చి ఎదుటి వాళ్ళ మీద దాడి చేద్దాం, ఎదుటి వాళ్ళని తిడదాం, ఎదుటి వాళ్ళని ఊచకోత కోద్దాం అనే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. అందుకు నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్టులు కొద్దిమంది ఉన్నారో వాళ్ళు అల్లా పేరు చెప్పి లేదా జిహాద్ పేరు చెప్పి చేస్తూ ఉన్నప్పుడు మేము ముస్లింలంతా ఇలాంటి వాళ్ళం కాదు అని అరబ్ కంట్రీస్ కొన్ని వందల వేల లక్షల మందికి, క్రిస్టియన్స్కి హిందువులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఇస్లాం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చాటుతారు అరబ్ కంట్రీస్లో. అలాగే హిందువులు కూడా ఈ క్యాస్టిజాన్ని వ్యతిరేకించే హిందువులు ఎంతోమంది ఉన్నారు. తప్పు, ఒకళ్ళు మనం తక్కువగా చూడకూడదు, ఒకళ్ళు పుట్టుకతో ఎలా తక్కువ కులం అవుతారు, అంటరాని వాళ్ళు ఎలాగవుతారని ఎంతోమంది ఉన్నతమైన హిందువులు క్యాస్టిజాన్ని వ్యతిరేకిస్తారు. అలాగే జై శ్రీరామ్ పేరుతో చేసే దాడులను కూడా నెంబర్ ఆఫ్ అంటే 99% హిందువులు వ్యతిరేకిస్తారు. అలాగే ఈ దళితవాదం పేరుతో ఎవరైతే తప్పుడు SC/ST కేసులు పెడుతున్నారో అలాంటి వాళ్ళని వ్యతిరేకించే వర్గం ఖచ్చితంగా దళితుల్లో కూడా ఉందనేది నిరూపించాలి. మనం వ్యతిరేకిస్తాం. ఎవరిని కూడా తప్పు చేస్తే ఆడు మన కులం మన మతం అనే ఉద్దేశంతో ఎవరిని వెనకేసుకురామనేది సమాజానికి తెలియజేయాలి. అలాగే అంబేద్కర్ గారి పేరు చెప్పి మేము హిందూ మతాన్నో లేకపోతే శ్రీరామచంద్రునో లేకపోతే పురాణాలను ఇతిహాసాలను మేము అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని మేము తిడతామనే వాళ్ళని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వాళ్ళు మా వాళ్ళు కాదు అనేది మనం చెప్పాలండి. అలాగే క్రిస్టియానిటీ పేరుతో మనం పోరాటాలు చేద్దాం, ఎదుటి మీద దాడులు చేద్దాం, ఊచకోతలు, ఏదేంటి యేసుప్రభు ఆయన చెప్పిన విధానానికి వ్యతిరేకం కదా అది. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం వ్యతిరేకించకపోతే వీళ్ళు చేసే ఈ సోషల్ టెర్రరిజం ఖచ్చితంగా మన వర్గాలన్నింటి మీద పడుతుంది. మీరు అడగొచ్చు, రాజేష్ ఇప్పుడు వేళ ఎంత కబుర్లు చెప్తున్నావు, నువ్వు కూడా ఒకప్పుడు అలా చేసినోడివే కదా, అలా మాట్లాడినోడివే కదా, అలా మాట్లాడినోడు వేళ ఎలా వచ్చి మారిపోయి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా,
మారిపోవడానికి మారడానికి తేడా ఉంది. మారిపోవడం అంటే ఈరోజు నేను భారతదేశానికి సపోర్ట్గా నిలబడి ఇండియా కోసం ఎంతో నేను దేశభక్తుడిని మాట్లాడుతూ సడన్గా ఒకరోజు పాకిస్తాన్ వైపు మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అది మారిపోవటం. ఏదైనా ప్రలోభానికి లొంగిపోవటం. కానీ మారడం అంటే ఇలా అంటే చెప్తున్నాను, ఒక కొంచెం ఎగ్జాంపుల్ మోటుగా ఉంటుంది, ఏమనుకోకండి. మనం పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుడతాం, మనం ఊహ తెలియనప్పుడు బట్టలు లేకుండా తిరుగుతాం. అప్పుడు మనం బట్టలు లేకుండా తిరిగాం కాబట్టి గాడిదలో ఎదిగిన తర్వాత కూడా నేను బట్టలు లేకుండా తిరుగుతాను, నేను మారను, నేను అలాగే ఉంటాను అంటే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెడతారు. కానీ మన వయసుకు తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు మనం బట్టలు వేసుకుంటాం, మనం ఒక పద్ధతిగా ఉంటాం, సంస్కారవంతంగా మన వయసు పెరిగే కొద్దీ దాన్ని మారడం అంటారు. అంటే పరిస్థితులకు తగ్గట్టు వయసుకు తగ్గట్టు మారడం. ఇక్కడ కూడా నేను ఇంతకుముందు అలా మాట్లాడినోడ్నే, అలా మాట్లాడి పరిస్థితులకి నేను చూశాను కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నట్టో మనకు మోటివేట్ చేసినట్టో హిందువులో లేకపోతే మరొక అగ్రవర్ణాల్లో అంత దారుణంగా ఇప్పుడు లేరు కాబట్టి పరిస్థితులకు తగ్గట్టు నేను మారాను. మీరు కూడా అలా మారండి అంటున్నాను. ఒకవేళ మీరు మారకపోతే ఖచ్చితంగా అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మీరు నేరస్తులు అవుతారు అని చెప్తున్నాను. నేను ఎక్కడ బైరి నరేష్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నాను. ఈవేళ రావణ్ అరెస్ట్ వరకు కూడా వచ్చింది. మారండి. మారడానికి మారిపోవడానికి తేడా గమనించండి. మనం అంబేద్కరిజం బోధించాలంటే అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని బోధించు, సమీకరించి, పోరాడు చెప్పాలి. మనం యేసుప్రభు గురించి మాట్లాడాలంటే ఆయన నేర్పించిన ప్రేమ, శాంతి, పొరుగువాడిని ప్రేమించడం అనేది నేర్పించాలి తప్ప ఇతర కులాలను దూషించడం, ఇతర మతాలను దూషించడం, మత గ్రంథాలను దూషించడం, వాళ్ళను ఊచకోత కోసానంటం అనేది అది క్రిస్టియానిటీ కాదు, అంబేద్కరిజం అనిపించుకోదు. అలా ఎవరన్నా చేస్తే క్రిస్టియానిటీని, అంబేద్కరిజాన్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా తీవ్రవాదులే అనేది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే సమాజం తెలుసుకుంటుంది, చట్టం తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటుంది. ఈ మార్పు మీ అందరిలో రావాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.